ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం తెగింపు మొండితనం మృగ లక్షణాలున్న ఆడదానిరా ఈ జానకిచ్చే ఈ ఏంటో త్వరలో మీరే తెలుసుకుంటారు. పోవే బయటికి. రావూరు నరసింహనాయుడు గారి కూతురు కవిత గారు, నేను చూసిన తర్వాతే మీరు ఈ బెడ్డును చూశారు. మీకంటే ముందే నేను ఈ బెడ్ మీద పడుకున్నదాన్ని. నన్నే బయటికి పొమ్మంటావా? అవును, నేను ఆఖరిసారిగా వచ్చి వెళ్ళినప్పుడు ఈ బెడ్ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అంటే అసలు వాడదానివేనా? నీది ఓ బతికేనా? నీలాంటి చేతకాని పెళ్ళాలుండబట్టే మేము తయారయ్యాం. మొగుణ్ణి ఎలా ప్రేమించాలి, ఎలా మురిపించాలి, ఎలా గుప్పెట్లో పెట్టుకోవాలో ఇలాంటి సున్నితమైన చిట్కాలు మీకు తెలియవు కాబట్టే మీ మొగుళ్ళు మమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. బరి తెగించిన దానివి ఎన్నైనా చెప్తావు. చెడిపోయిన ఆడదానికి ఇంతకన్నా మంచి మాటలు ఎలా వస్తాయి? మేము చెడిపోవడానికి కారణం మీ మొగుళ్ళేనమ్మా. లేనిపోని ఆశలు పెడతారు, పెళ్లి చేసుకుంటామని నమ్మిస్తారు. మీలాంటి వాళ్ళు దొరకగానే మమ్మల్ని లూప్ లైన్లో పెట్టి మీ మెళ్ళో తాళి కడతారు. మీరివ్వలేని సుఖం మా నుంచి కోరుకుంటారు. ఆలిస్థానం పొందిన మీరు మమ్మల్ని వెలయాలుగా భావించి వెలివేస్తారు. మా ఆయనకి నువ్వు కనిపించకుండా ఉండడానికి ఏం కావాలి? క్యాషా, నగలా, ఇంటి స్థలమా, ఫ్లాటా? అవేవి నాకొద్దులేమ్మా, మీ ఆయనే నాకు కావాలి. నీకు మర్యాదగా చెప్పి లాభం లేదు. అంటే ఏం చేస్తావు? మేడ పట్టి బయటికి గెంటేస్తాను. గెంటూ చూద్దాం. ఏం చేస్తారో చూడవే. నా మీద తిరగబడతావే నువ్వు. చూడవే నేనేం చేస్తాను. ఆగండి ఆగండి ఆగమంటుంటే. ఏమిటిది? ఏమండి, ముందు దీన్ని మెడపెట్టి బయటికి గంటండి. వివేక్, మీ ఆవిడేం చేసిందో తెలుసా? నిన్ను చూడ్డానికని నేనొస్తే నన్ను పొమ్మంటుంది. అంతేకాదు, నా ముందే నిన్ను తెగ తిట్టింది. తట్టుకోలేక తిరగబడ్డాను. అది ఏం తిట్టిందో చెప్తే నువ్వు దాన్ని బతకనివ్వవు వివేక్. తిట్టాల్సింది కొట్టాల్సింది నిన్ను కాదు, మా ఆయన్ని.
ఆయన ఒక తాగుబోతూ తిరుగుబోతూ వీధులు తిరిగే పోకిరోడు. అలాంటి వాటితో సంసారం చేయడం కన్నా చావడం మేలంది వివేక్. ఏమండి అది చెప్పిన మాటలు నమ్మి నన్ను కొడతారా? అంటే నీ మాట వినమంటావా? అది లెక్క. ఈ జానకి కీ గుర్తు తెచ్చుకొని ఇంకోటి ఇవ్వమ్మా. నిన్ను దట్స్ గుడ్. చంపేస్తాను. అవును జానకి, జైలు నుంచి ఎప్పుడొచ్చావు? ఇదిగో ఇప్పుడే వచ్చాను. సరాసరి నీ దగ్గరికే వచ్చాను. జానకి, చాలా చిక్కిపోయావేంటి? ఒక్కసారి నీ అక్కను చేర్చుకుంటే మళ్ళీ నిగనిగలాడతాను. ఏమండి దానికి సిగ్గు లేకపోతే పోయింది, మీకు లేదండి సిగ్గు? కట్టుకున్న పెళ్ళా ముందు ఆ బజార్దంతా సరసాలాడతారా? వివేక్, నేను బజార్దన్నా? ఎందుకు ముయ్యాలండి? నోరు ముయ్యవే. ఏమండి నన్ను కొట్టండి తిట్టండి ఏమైనా చేయండి, ముందు దాన్ని బయటికి పంపించండి. పంపించకపోతే నేనే పంపించాల్సి వస్తుంది. ఆ పనిగా నీ చేస్తే ముందు నిన్ను పంపిస్తానే. ఇక జానకి ఇక్కడే ఉంటుంది. ఉండడానికి వీల్లేదు, చస్తే నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే ముందు నువ్వు బయటికి నడు. నేనెందుకు వెళ్ళాలి? వెళ్ళను. దాన్ని ఇక్కడ ఉండనివ్వను. నీకే చెప్పేది, వదలవే. ఇక మీద నిన్ను క్షమించకూడదు. బయటికి పోవే. పోవే. నడు. ఏమండి తలుపు తీయండి. ఏమండి తలుపు తీయండి. ఏమండి తలుపు తీయండి. ఇదిగోవే. పోవే. ఏమండి తలుపు తీయండి. ఏమండి మిమ్మల్ని తలుపు తీయండి. ఏమండి, మనం కట్టిస్తున్న ఆశ్రమానికి ఎవరి పేరు పెడదాం అనుకుంటున్నారు? ఎవరి పేరు పెడదాం నువ్వు అనుకుంటున్నావు? మన కులదైవం బాలత్రిపుర సుందరి పేరు పెడదాం అనుకుంటున్నానండి. అదేంటండి, మన కులదైవం పేరు పెడదామంటే అలా ఆలోచిస్తున్నారు? ఆ పేరే పెట్టొచ్చు కదా. వద్దేమునా, ఆ పేరొద్దు. అదేంటండి, మన కులదైవం పేరు వద్దంటారేంటి? అది అది యమునా. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఆయన నన్ను తిట్టి కొట్టి ఇంటి నుంచి బయటికి గెంటేశారమ్మా. మా ఆయనతో తిరుగుతుంది. అదే ఉంది కదా ఆ జానకి, జైలు నుంచి విడుదలై సరాసరి మా ఇంటికే వచ్చిందమ్మా. అది నా గడప తొక్కడానికి వీల్లేదంటూ గొడవ పెట్టాను, కానీ అది వినిపించుకోలేదు. దాన్ని బయటికి గెంటపోతుంటే ఆయన వచ్చి నన్ను మెడబెట్టి బయటికి గెంటేశారమ్మా. ఆ శనిగుట్టిది ఇంట్లో ఉంటుందట, ఆయనకి నేను అక్కర్లేదంటమ్మా. ఊరుకోమ్మా. ఏమండి, ఇంకా ఊరుకుని లాభం లేదు. ఎన్నాళ్ళండి ఇలాగా? మన ఊరికినే ఉండే కొలిది అల్లుడు ఆగడానికి అద్దు అప్పు లేకుండా పోతుంది. పెళ్ళాన్ని కాల్చుకు తినేవాడికి మంచిగా చెప్పి లాభం లేదండి. బాగా బుద్ధి చెప్పాలి. మీ పనులన్నీ పక్కన పెట్టి ముందు వెళ్ళి అల్లుడి సంగతి తేల్చండి. ఏం తేల్చమంటావు? అదేంటండి అలా అంటారు? ఇంత జరిగా కూడా తిట్టమంటావా, కొట్టమంటావా, 10 మందిలో పంచాయతీ పెట్టమంటావా, లేక పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటావా? ఏం చేస్తారో నాకు తెలీదు. ఇంకోసారి ఇలా చేయకుండా తగిన బుద్ధి చెప్పండి. యమునా, ఇది బుద్ధి చెప్పే సమయం కాదు. ఇప్పుడు నేను గనక వెళ్తే అల్లుడు నా గౌరవం కూడా ఉంచడు. అప్పుడు నేను చేయి చేసుకోవాల్సి వస్తుంది. అది నాకు ఇష్టం లేదు. పరిష్కారానికి అది మార్గం కాదు. మన పెద్దరికం నిలబడాలంటే అతని దగ్గరికి వెళ్లకుండా ఉండటమే మంచిది. మీ పెద్దరికం నిలబడటం కోసం అమ్మాయి బ్రతుకు. యమునా, బాధ నీకే కాదు, నాకు కూడా ఉంది. నువ్వు బయటపడ్డావు, నేను దాచుకున్నాను. అల్లుడు గారు నాన్నగారితో నేను మాట్లాడతాను. రేపు చేయాల్సిన పని ఇవాళ చేయాలి, ఇవాళ చేయాల్సిన పని నీ క్షణంలోనే చేయాలని చెప్పి నాకు నీతులు చెప్పిన దానివి నువ్వు చేయలేకపోయావు. నన్ను చేయకుండా చేతులు కట్టేశావు. ఇప్పుడు చూడు పరిస్థితి ఇక్కడ దాకా పీకలాగా వచ్చింది. ఏ విషయంలో? ఏ విషయంలోనా? జానకి విషయంలో. జానకి సంగతి ఇప్పుడు గుర్తు చేయడం దేనికి? మనకు ఎత్తు పెట్టడానికి వచ్చింది కనుక.
అవునమ్మడు, ఆ జైలు పక్షి జానకి జైలు శిక్ష ముగించుకుని తిన్నగా మన ఆఫీస్కి వచ్చింది. మీ ఆయన్ని పట్టుకుని ఎడా పెడా చెడా మడా చెప్పిన డైలాగ్ చెప్పకుండా తిట్టకుండా మా అల్లుడి కడిగాతలు పారేసింది. మీ ఆయనకి అంత చూస్తారని చెప్పి అల్టిమేటం కూడా ఇచ్చిందట. అంతటితో ఊరుకుందా? పొరపాటున ఆఫీసులో ఎదురుపడ్డా పట్లాడించేసింది. నన్ను పట్టుకుని అవ్వా బ్రోకర్ అందమ్మా. అల్లుడికే పక్కలేసే డాపరు బ్రోకరు. అబ్బబ్బబ్బబ్బా, రామరామ ఒక మాట కాదు, నా నోటితో చెప్పలేనమ్మా. ఇవాళ పొద్దున్నే నిద్రలేచి నేను అల్లుడు ఎవరి ముఖం చూసామో కానీ ఆ జానకి చేత అడ్డమైన మాటలో పడ్డామమ్మా. ఫైనల్ గా ఏం చెప్పిందంటే, మా ఇద్దరంతో చూసే వరకు ఆ జానకి నిద్రపోదు. దాన్నప్పుడే లేపేస్తానమ్మా అంటే నా మాట విన్నావా? శాంతం అంటూ నా చేతులు కట్టేశావు. ఇప్పుడు ఏమైంది? కొత్తగా ఒక శత్రువు మన హిస్టరీలోకి వచ్చి పడింది. అమ్మడు, ఇక్కడ గుండ్రాలు తిప్పుకుంటూ తాపీగా ఆలోచిస్తూ కూర్చుంటే ఏమాత్రం ప్రయోజనం లేదు. వెంటనే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోకపోతే అది నీ కాపురాన్నే కాటు వేసేలా ఉంది. నాన్న, అది దెబ్బతిన్న పావు. ఇప్పుడు దాన్ని ఎదిరించి లాభం లేదు. కొంతకాలం సైలెంట్ గా ఉందాం. ఆలోగా అటాక్ ఇస్తే ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుందాం. అది వెళ్లే రూట్లోనే మనం కూడా వెళుతూ దాన్ని దొంగ దెబ్బ తీద్దాం. ఏమిటమ్మా దొంగ దెబ్బ తీసేది? దొంగ దెబ్బ తీసే కదా దాన్ని జైలుకి పంపించాం. కానీ ఏమైంది? అది గోడ కొట్టిన బంతిలాగా వెనక్కి తిరిగి వచ్చింది. నాన్నే ఇక్కడి నుంచి వెళ్ళు. అవా కొబ్బరికాయ, అరటి పండ్లు, పూలు, పండ్లు, అగరబత్తులు, కర్పూరం ఇవన్నీ ఇవ్వు. ఇదిగో. ఎంత? 15 రూపాయలు బాబు. ఏంటి 15 రూపాయలా? ఇదే మా ఊళ్ళో అయితే 5 రూపాయలు. మీ ఊరు ఈ ఊరు కాదుగా. అయితే మాత్రం 300 తేడా అంటే ఎలా? ఇందు నువ్వు బండిది, మన మార్కెట్కి వెళ్ళి తీసుకొద్దాం. మార్కెట్ కి వెళ్లి రావడానికి పెట్రోల్ ఎంత అవుతుందో తెలుసా? అవును కదూ. పోనీ 2 రూపాయలు తగ్గిస్తావా? కేటది బాబు. ఏమండి, ఈ వయసులో ఇంతలా కష్టపడుతోంది. ఆమె పడే కష్టం చూసైనా ఇంకో 2 రూపాయలు ఎక్కువ ఇవ్వచ్చు. మీరేం బేరం ఆడకుండా 15 రూపాయలు ఇవ్వండి. ఇదిగో అవ్వా, మా ఆవిడ చెప్పింది కాబట్టి నీకు 15 రూపాయలు ఇస్తున్నాను. ఇదిగో మా ఇద్దరు చోట్లు ఇక్కడ వదిలేసి వెళ్తున్నాం. దీనికి మాత్రం డబ్బులు ఇవ్వను, సరేనా? అలాగే నాయనా. ఇందు అదిగో మీ అమ్మ. ఆవిడ మా అమ్మ ఏంటండి? నువ్వు ఆవిడ అమ్మని పిలుస్తుంటావు కదా, అందుకే అలా అన్నాను. అమ్మ ఏడుస్తుందేంటి? రా వెళ్ళి కనుక్కుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం అత్తమ్మ. మీరు ఒక్కరిచ్చారేంటి? నన్ను చంపదెబ్బ కొట్టిన మీ అమ్మాయి, నా తల పగలు కొట్టిన మామయ్య గారు రాలేదేంటి? ఏమండి? అమ్మా, ఏంటి అదోలా ఉన్నారు? ఏదో బాధల్లో ఉన్నట్టున్నారు. అత్తమ్మ గారు, ఎప్పుడు చూసినా మీరు ఏడుస్తూ కనిపిస్తారేంటి? కొందరు ఏడిపించటానికే పుడతారు బాబు. నాలాంటి కొందరు ఏడవటానికే పుడతారు. మీ బాధ అర్థమైందమ్మా. మళ్ళీ మీ అల్లుడి వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? మామూలు ప్రాబ్లం కాదమ్మా, చెప్పుకోలేని సమస్య వచ్చి పడింది. అదేంటో మా ఇందు దగ్గర చెప్పండి అత్తమ్మా. మా ఇందు చాలా తెలివైంది, తగిన సలహా ఇస్తుంది. చెప్పండమ్మా. నేను మీ కూతురు లాంటి దాన్ని అనుకుని ఏది దాచకుండా చెప్పండి. మా అల్లుడు దేన్నో తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. మా అమ్మాయిని తిట్టి కొట్టి ఇంట్లోంచి బయటికి గెంటేశాడమ్మా. ఏంటి? కట్టుకున్న పిల్లని తిట్టి కొట్టి బయటికి గెంటేశాడా? వాడు మనిషా లేకపోతే దున్నపోతా? ఇదిగో అత్తమ్మ గారు, ఇలా కూర్చొని ఏడుస్తుంటే ఏం లాభం లేదు. ముందు అర్జెంటుగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. మీదిస్తారా లేకపోతే మమ్మల్ని ఇమ్మంటారా? ఏమండి, ఏంటో ఆవేశం? ఆవేశం కాదు ఇందు, బాధ. కాస్త మీరుండండి. అమ్మా, ఇప్పుడు కవిత మీ దగ్గరే ఉందా? మా దగ్గర ఉండగా ఇంకెక్కడుంటుందమ్మా? దాని జాతకం ఏంటో గాని పెళ్ళైన దగ్గర నుంచి అన్ని కష్టాలే. దానికి సుఖం లేకుండా పోయింది, మాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఇందు మన మూర్తి బాబాయ్ గారికి కవిత జాతకం చూపిస్తే మంచి చెట్లు తెలుస్తాయి కదా. అమ్మా, మా మూర్తి మావయ్య గారు జాతకాలు చూస్తుంటారు. బాగా చెప్తారండి, చాలా బాగా చెప్తారు. ఆయన చెప్పింది చెప్పినట్టు జరగాల్సిందే. కవిత జాతకంలో ఏవైనా గ్రహ దోషాలున్నాయేమో. మీకు జాతకాల మీద నమ్మకం ఉంటే ఒకసారి చూపించడం మంచిది. ఏంటత్తమ్మ అలా చూస్తున్నారు? ఏం లేదు బాబు,
మీరెవరో మేమెవరో, అయిన వాళ్ళు కాని వాళ్ళు అవుతున్నారు, కాని వాళ్ళు అయిన వాళ్ళు అవుతున్నారు. ఆత్మీయంగా మీరు మా బాధల్ని పంచుకోవటం చూస్తుంటే అత్తమ్మ గారు, మనుషులమన్నాక ఒకళ్ళ బాధలు ఒకళ్ళు పంచుకోకపోతే ఎలాగండి? మమ్మల్ని పరాయి వాళ్ళని ఎందుకు అనుకోవాలి? మా ఇందు మీ కన్నబిడ్డ అనుకోండి, నేనమ్మ మీ అల్లుని అనుకోండి. అమ్మా, ఇక మీరేం ఆలోచించకుండా మేం చెప్పినట్టుగా మీ కవిత జాతకం మా మూర్తి మావయ్య గారికి చూపించండి. అత్తమ్మ, గుడ్లో నేల గుద్ది చెప్తున్నాను, మీ అమ్మాయి కపురం బాగుపడుతుంది. ఏమండి, ఏమిటి అలా ఉన్నారు? వెళ్ళిన పని ఏమైంది? ఏమిటండి మాట్లాడరు? వియ్యంకుడు గారిని కలిశారా? కలిశాను. మన అల్లుడు గురించి అంతా చెప్పారా? చెప్పాను. దానికి అన్నయ్య గారు ఏమన్నారు? ఏమంటారు? తన వల్ల కాదని చేతులెత్తి నమస్కరించారు. మన అల్లుడు తన అదుపాజ్ఞంలో లేడని ఎంతో బాధపడ్డారు. వివేకం దారిలో పెట్టడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారంట. తెలిసిన వాళ్ళ చేత, బంధుమిత్రుల చేత చెప్పించారంట. ఆస్తిలో వాటా ఇవ్వనని బెదిరించారంట. అయినా వివేక్ వినలేదు. మీ కూతురికి నా కొడుకు అన్యాయం చేయటం కాదు, మీ కూతురిని నా కోడలుగా చేసుకుని నేనే తీరని అన్యాయం చేశాను బావుగారు అని నా చేతులు పట్టుకుని కట్టతడి పెట్టారు యమున. మీరేం బాధపడకండి, మన సమస్యల పరిష్కారానికి ఒక దారి దొరికింది.